హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటో తెలుసా? మట్టి పాత్రలు. అదిగోండి, నాకు చాలా ఇష్టమైన గిన్నెల్లో మట్టి పాత్రలు ఒకటండి. మన అమ్మమ్మలు నాయనమ్మలు వీటిల్లో వండటం చూసాము. వాటి మీద అంత ఇంట్రెస్ట్ అన్నమాట. మన నాయనమ్మలు అమ్మమ్మలు అయితే మేమైతే మా నానమ్మ అమ్మమ్మ అయితే ఎక్కువ వీటిల్లోనే ప్రతిదీ పాలు కాగబెట్టే దగ్గర నుంచి పెరుగు చిలికే వరకు వంట చేయటం, సంగటి వండటం అన్నీ ఈ మట్టి పాత్రలో వండేవాళ్ళండి. అందుకే మీకు కూడా ఒక్కసారి చూపిద్దాం, మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ నుంచి మనం ఆటోమేటిక్గా మట్టి పాత్రలు కొనడానికి ప్రయత్నం చేస్తామండి. మట్టి పాత్రల్లో వండిన ఆహారం ఎంత మధురంగా ఉంటుందో మీరు ఊహించలేరు అనమాట. నేను అన్నం కూడా మట్టి పాత్రలోనే వండుతానండి. అన్నము, ఈ కూరలు ఇలాంటివన్నీ సాధ్యమైనంత వరకు మట్టి పాత్రలో వండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అదిగోండి, మీకు చూపిస్తే మన మిద్దె తోటని ఎలా మీరు కంటిన్యూగా కిచెన్ వేస్ట్ తోటి ఫాలో అవుతున్నారో అలాగే ఇప్పుడు మట్టి పాత్రలు అందరూ ఫాలో అవ్వండి. మట్టి పాత్రలో ఈజీగా వండుకోవచ్చండి. కడగటం కూడా ఈజీనే. ఏదో అంటే పని వాళ్ళకి వేస్తే పగల కొడతారని అవన్నీ కొన్ని కారణాలు చెప్తున్నారు. అలా ఏమీ ఉండదండి. వాళ్ళకి కొంచెం ముందుగా చెప్పి పెడితే వాళ్ళే చక్కగా చేస్తారు. ఏమోండి, గాజు సీసాల్లో స్టోర్ చేసుకోవటం కొంతవరకు మనం సాధ్యమైనంత వరకు కొన్నిటిని అలా స్టోర్ చేయాలి. మామిడికాయ పచ్చడి పెట్టేశానండి, చూసారా? నేనే పెట్టాను. ఆ వీడియో చిన్న క్లిప్ ఉంది, పెడతాను మీకు. చూసారా? అన్నం అయితే నేను ఖచ్చితంగా మట్టి చిన్న చిన్న వాటిల్లోనే వండుతాను. కరివేపాకు, మునగాకు ఇప్పుడు అది ప్రతి కూరల్లో వేస్తున్నానండి. మునగాకు, కరివేపాకు అంత ఈజీగా అంత హ్యాపీగా చేసుకోవచ్చు. చూసారా? చాలా తొందరగా వేడయిద్దండి. ఈ గిన్నె కూడా సైడు కాలం అన్నమాట. చాలా లోపల ఆహారం చాలా తొందరగా వేడవుతుంది. మనకి గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చూసారా వంట? అద్దుకోండి. అంత ఈజీగా చాలామంది అమ్మో మట్టి పాత్రలా అంటారు, అమ్మో పగిలిపోతాయి అంటారు, ఇలా భయపడుతూ ఉంటారు. ఈ పాత్ర నేను చికెను, చేపలకి వీటికి ఇది వాడతానండి. చూసారా? వెడల్పుగా ఇలాంటి వాటిని మనం వాడుకోగలిగితే ఓ 2-3 ఉంటే చాలండి. అన్ని వంటలు మనకి 4 మనుషులున్న ఫ్యామిలీకి ఒక 2-3 ఉన్న మనం కూరలు, అన్నము ఇవన్నీ వీటిలో సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా? ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీరందరూ మట్టి పాత్రలో వంటలు చేయగలిగితే ఆ టేస్ట్ చూడండి, ఆ గ్యాస్ ఆదా కూడా చూడండి. గ్యాస్ కూడా చాలా ఆదా అయిపోద్దండి. తర్వాత అసలుకి ఏ ఆహారం వండినా అమృతంలాగా ఉంటుందండి. ఏ కూరలు వండినా, ఏవి వండినా మీకు అమృతంలాగా ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో? అప్పుడు రోజుల్లో మా నానమ్మలు అమ్మమ్మలు వీటిలో వండి పెడుతుంటే అసలు ఏమి వేసేవాళ్ళు కాదు. ఏమి వేయకపోయినా కూడా అంత రుచి వచ్చేదనమాట ఆహార పదార్థాలకి. కానీ ఇప్పుడు ఏవేవో వేస్తూ ఉంటారు, కానీ అంతంత మాత్రమే. ఇప్పుడు చూడండి, మనం సింపుల్గా చేసుకోగలుగుతాం, ఏమీ వేయక్కర్లేదనమాట. మనము ఫస్ట్ నుంచి మన వాళ్ళు, మన నానమ్మలు అమ్మమ్మలు ఎలా వంటలు వండారో అవే దినుసులు వేసుకుంటూ వంట వండగలిగితే అసలు ఎలాంటివి బయట కొనక రాక్కర్లేదు. ఎలాంటివి ఈరోజు రేపు సాసులని అవని ఇవని ఏవేవో వేస్తారు. నేనేమి వేయనండి వంటల్లో. ఖాళీ మనం పెద్దవాళ్ళు ఎలాంటి మసాలాలు వాడారో ఏ మసాలాలు వాడతాను, అలాగే వంట చేస్తుంటాను. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే మీరందరూ చక్కగా మట్టి పాత్రల్లో వంటలు వండండి. ఆ రుచి నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.